నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. 57 పురపాలక శాఖ మోషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. రెండవ ప్రశ్నకు సమాధానం విశాఖపట్నంలో మొత్తం 24 లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉంది అధ్యక్ష. దానికి గాను యూజీడీ 781 కిలోమీటర్లు పూర్తి అయిపోయింది. అంటే 60% ఆఫ్ ది హౌసెస్కి యాక్చువల్గా ఈరోజు యూజీడీ ఉంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఒక 2 ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో 226 కిలోమీటర్లు 412 కోట్లతో టేకప్ చేయబడింది. అందులో వర్క్ 80% పూర్తయింది అధ్యక్ష. అదేవిధంగా గాజువాక, మల్కాపురం ఈ 2 ఏరియాల్లో 429 కిలోమీటర్లు 530 కోట్లతో టేకప్ చేయబడింది. అది కూడా 50% పూర్తయింది అధ్యక్ష. ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక 655 కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తవుతుంది. ఈ రెండు కాకుండా అంటే ఈ 2 వర్క్ జరుగుతున్నాయి. ఒకటి 80% పూర్తయింది, ఒకటి 50% పూర్తయింది. ఇవి 2 కాకుండా మధురవాడ, ఎండేడ, కొమ్మాడి ఈ ఏరియాలో 413 కిలోమీటర్లతో చేయడానికి యాక్చువల్గా ఒక ప్రపోజల్ తయారవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలికి 311 కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం 2160 కిలోమీటర్లకి టోటల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ముందుకు పోతున్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు వంశీకృష్ణ గారు. అధ్యక్ష, వంశీకృష్ణ గారు అడిగినట్టుగా మొత్తం 19 ఎస్టీపీస్ ఉన్నాయి అధ్యక్ష. యాజ్ ఆన్ టుడే ఈరోజు 19 ఎస్టీపీస్ ద్వారా 179 ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే టేకప్ చేసి 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ 2 ప్రాజెక్టులలో అది కంప్లీట్ అయితే మరొక 54 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు. అది కంప్లీట్ చేస్తున్నారు. దానికి 85 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు, ఇంకా పిలవలేదు. అది కానీ కంప్లీట్ అయితే మరొక 25 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలి, మధురవాడ, ఎండాడ, కొమ్మాడి ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి. అవి కానీ కంప్లీట్ అయితే మరొక 50 ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న మొత్తం ఏరియాకి ఏదైతే వాటర్ అంటే యూజ్డ్ వాటర్ వస్తుందో ఆ యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి, దాన్ని ఇండస్ట్రీస్కి దాన్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీ ఇచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఒక 100 crores యాక్చువల్గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్. అవి ఇవ్వనందువల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ. అది వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అమృత్ ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ 1 అండ్ ప్రాజెక్ట్ 2 ఉన్నాయి. ప్రాజెక్ట్ 1 క్లోజ్ అయినా మన వర్క్స్ పూర్తి ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు, స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఇవ్వనందువల్ల అది ఆగిపోయింది. అమృత్ అయితే ఆల్మోస్ట్ టేకాఫ్ దానికి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలా. మ్యాచింగ్ ఫండ్ ఇస్తేనే ముందుకు పోతాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా వీలైనంత వరకు వాటిలన్నింటినీ టేకప్ చేస్తాం. ఎందుకంటే ఇవి టేకప్ చేస్తే మనకు ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగినట్టు యాక్చువల్గా ఏంటంటే అన్ని మున్సిపాలిటీస్లో 123 మున్సిపాలిటీలో ఏదైతే వేస్ట్ వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది యాక్చువల్గా. అందుకోసమే యాక్చువల్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ కావాలంటే సైట్స్ని యాక్చువల్గా మనం కొనాల్సి వస్తుంది. దానికి గాను 300 కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. సో అధికారులు యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు. సైట్లు ఐడెంటిఫై చేస్తే 127 మున్సిపాలిటీస్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి
వచ్చిన వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించడం కానీ దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సేల్స్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే వెలగపూడి రామకృష్ణ గారు అడిగారో వచ్చి విశాఖపట్నంలో అక్కడ స్టడీ చేసి అక్కడ డిస్కస్ చేసి కళ్ళతో చూసేయమన్నారు. ఖచ్చితంగా త్వరలో నేను విశాఖపట్నం విజిట్ చేసి అక్కడున్న నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. సింధురా గారు పుట్టగుర్తు గురించి అడిగారు, దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పారు. అక్కడికి వస్తాను అధ్యక్ష. వచ్చి యాక్చువల్గా నేను డిస్కస్ చేసి నాయకులందరితో ఏంటండి మున్సిపల్ ఆఫీసులో ఉంది అధ్యక్ష. మధ్యలో అధ్యక్ష 2014 అధ్యక్ష 2014-19లో ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని ఈ స్వచ్ఛ భారత్ కన్వీనర్గా పెట్టారు 7 మంది సీఎంలతో. నేను కూడా యాక్చువల్గా ఢిల్లీకి మీటింగ్లు పోయాను. అప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో 100% కంప్లీట్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది, మిగిలిన దాంతో యాష్ వస్తుంది, యాష్తో బ్రిక్స్ తయారవుతాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు నేను టోక్యోలోను తర్వాత జపాన్లోను అక్కడ స్టడీ చేశాం. ఢిల్లీలో 2000 టన్స్ చేసే ఒక యూనిట్ చేశాం. అక్కడికక్కడే అనౌన్స్ చేశారు 13 జిల్లాల్లో 13